హలో! అందరూ నమస్కారం. మూవీ ఎఫ్‌జీఎస్‌టీ 'గోస్ట్ ఇన్ ట్రబుల్' ఇదొక కన్నడ డబ్బింగ్ మూవీ. 2024 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక కామెడీ హారర్ మూవీ. హారర్ సీన్స్ అంత ఎఫెక్టివ్‌గా ఉండవు గానీ, ఆ కామెడీ సీన్స్ చూడడానికి అయితే పర్లేదు. ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. స్టోరీ పాయింట్ కొంచెం బాగుండదు గానీ, ఆ స్టోరీతో పాటుగా ఆ హారర్ సీన్స్, కామెడీ ఇంకొంచెం అట్రాక్టివ్‌గా చూపించింటే బాగుండేది అనిపించింది. మూవీలో కామెడీ సీన్స్, ఆ హారర్ సీన్స్ చాలా అంటే చాలా సింపుల్‌గా, రొటీన్‌గా తీసుకెళ్ళిపోతాడు. ఇలాంటి హారర్ కామెడీ సీన్స్ మనం చాలానే చూసాం. ఈ మూవీలో కూడా ఆ హారర్ సీన్స్ చాలా సింపుల్‌గా అనిపిస్తాయి. హర్రర్ సినిమా అంటే ఏదో బీభత్సమైన హర్రర్ సీన్స్ ఉంటాయి, భయపెట్టేలాగా ఉంటాయని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఈ మూవీలో అలాంటి హర్రర్ సీన్సే ఉండవు. మనం తెలుగులో చూసిన 'ఆనంద బ్రహ్మ' సినిమా ఉంటదా, సేమ్ అలాంటి సినిమా ఈ మూవీ కూడా. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే మన హీరో లక్కీ. తను పేరులోనే లక్కీ ఉంటే తప్ప కానీ, తను ఏ పని చేసినా అన్‌లక్కీయే, ఏది కలిసి రాదు. సో, తను పుట్టినప్పుడే తన తండ్రి అన్నీ కోల్పోయి చాలా అప్పుల బాధల్లో ఉంటాడు. ఇంకా వాళ్ళ తండ్రి తిను లక్కీ కాదు, నాకు అన్‌లక్కీ అని ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ తల్లి మాత్రం అలా ఏమనకుండా కొడుకుని చాలా ప్రేమగా చూసుకుంటది. సో, కొన్ని సంవత్సరాలు గడిచాక తల్లి కూడా చనిపోతది. ఇంకా మన హీరో లక్కీ చాలా డిప్రెషన్‌లోకెళ్ళిపోతాడు. సో, తను బతికినా కూడా ఎవరి వాళ్ళకి యూజ్ ఉండదు అని చెప్పేసి తను చనిపోవాలనుకుంటాడు. అలాంటి టైంలోనే తను చనిపోదాం అనుకుంటాడు. కానీ తనని చనిపోకుండా కొన్ని దెయ్యాలు కాపాడతాయి. సో, ఆ దెయ్యాలు అతన్ని ఎందుకు కాపాడారు? ఆ దెయ్యాలు లక్కీకే ఎందుకు కనపడుతుంది అనేది ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ బేసుకొని ఈ మూవీలో కొన్ని కామెడీ హారర్ సీన్స్ ట్రై చేశారు గానీ, అది చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. స్టోరీ పాయింట్ కొంచెం బాగానే ఉంది కానీ, దానికి తగ్గట్టుగా ఆ కామెడీ హారర్ సీన్స్ ఇంకొంచెం బాగా డిజైన్ చేసుంటే బాగుండేది అనిపించింది. ఇంకా మన హీరో లక్కీ గురించి ఒక చిన్న స్టోరీ చెప్తారు. ఆ స్టోరీ కూడా బాగుంటది. ఇలాంటి హర్రర్ కామెడీ సినిమాలో కూడా చాలా అంటే చాలా సీన్స్ రొటీన్‌గా తీసుకెళ్ళిపోతుంటారు. లవ్ ట్రాక్ అవి పెడతారు, సాంగ్స్ పెడతారు, కొన్ని కామెడీ సీన్స్ పెడతారు. అవి పెట్టినట్టే అనిపిస్తాయి తప్ప గానీ, స్టోరీకి ఎక్కడ హైలైట్ అనిపించవు. ఇంకా క్లైమాక్స్ కూడా అలాగే ఉంటది. ఒక ఎమోషనల్ పాయింట్ పెట్టుకున్నారు. ఆ ఎమోషనల్ పాయింట్‌తోనే ఈ మూవీ ఎండ్ చేస్తారు. ఇంకా ఈ మూవీలో ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ గాని పర్లేదు, చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ సాంగ్స్ కూడా అంతకేం బాలేదు. ఇంకా టెక్నిక్‌గా కాస్త పర్లేదు, ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఆ దెయ్యాల క్యారెక్టర్స్ కూడా ఇంకొంచెం బాగా చూపించుంటే బాగుండేది అనిపించింది. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు, ఏదో ఒకసారి చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లీవ్ ఇట్. మీకు మా అడ్రస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.